ఏబీవీపీ నిరసన చేపట్టడంతో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళ పరిషత్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థుల మినహా ఇతరులను లోపలికి అనుమతించలేదు. ఏయూ గేట్ బయట పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం ఏయూలో ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. తమపై దాడి చేశారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఏయూ గేట్ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. మేము శాంతియుతంగా ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహిస్తున్న సమయంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు శాఖ నిర్వహిస్తున్న సమయంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ గూండాలు మా మీద వచ్చి దాడి చేయడం జరిగింది. దాడి చేసి ఈ రోజుకి 2 రోజులు గడుస్తున్నా కూడా మేము ఆ రోజే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీసీ గారికి కూడా మేము చెప్పాం. వీసీ గారు కూడా దీని మీద స్పందించలేదు ఇప్పటికీ కూడా. అయితే ఇది పిలపోను మమ్మల్ని బయట వ్యక్తులు వచ్చి మాట్లాడారు. వ్యక్తులు వచ్చి యూనివర్సిటీలో కార్యకలాపాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉన్నాను. నన్ను కొట్టారు. నేను ప్రత్యక్ష సాక్షిని. 10 మంది మీద దాదాపుగా 200 మంది వచ్చి కొట్టారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఈ నగర